హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పటికి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్ ఐటెం చక్కెరపార. ఇది ఎలా చేయాలో కొలతలతో సహా చూపిస్తాను రండి. ముందుగా ఒక గిన్నెలో హాఫ్ కప్ వాటర్ వేసి అందులోనే 2 స్పూన్స్ నెయ్యి వేసి వాటర్లో మిక్స్ అయ్యేదాకా కలపండి. తరువాత అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని పంచదార 1/4 కప్పు వేసుకుని బాగా కరిగేదాకా కలపాలి. దాంట్లోనే 1/2 స్పూన్ యాలకుల పొడి కూడా వేయాలి. స్వీట్ ఐటెంకి యాలకుల పొడి వేస్తేనే స్మెల్ టేస్ట్ రెండు బాగుంటాయి. తర్వాత 2 కప్పులు గోధుమ పిండి వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. గోధుమ పిండి అయినా పర్వాలేదు, మైదా పిండి అయినా పర్వాలేదు. మీకు ఏ పిండి నచ్చితే ఆ పిండి వేసుకుని ముద్దలా కలుపుకోండి. ఈ ముద్దని కాసేపు మూత పెట్టి 10 నిమిషాలన్నా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చపాతీ పీటను తీసుకుని పొడిపిండి వేయకుండా నేను వీడియోలో చూపిస్తున్న మందం సైజులో చపాతీని చేసుకుని 4 సైడ్స్ కట్ చేసుకుని మధ్యలో ఉన్న చపాతీని స్క్వేర్ షేప్ అయినా డైమండ్ షేప్ అయినా మీకు నచ్చిన షేప్లో మీరు ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఇలా చేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుని ఇప్పుడు డీప్ ఫ్రైడ్ సరిపడా ఆయిల్ తీసుకుని హై ఫ్లేమ్లో ఆయిల్ వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అందులో ఈ పీసెస్ అన్నీ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. గుర్తుంచుకోండి, హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వేయించకండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. ఎందుకంటే లోపల వేగం, పైన కలర్ వచ్చేస్తే కానీ లోపల వేగం. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాక ఒక ప్లేట్లో తీసుకోండి. అంతే, వేడివేడిగా కరకరలాడే చక్కెరపార రెడీ. ఇది ఎక్కువ స్వీట్ ఉండదు కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను చెప్పిన కొలతలతో మీరు కరెక్ట్గా చేస్తే ఈ రెసిపీ చాలా బాగా వస్తుంది. ఇవి గాలి తగలకుండా ఒక డబ్బాలో పెట్టుకుంటే నెల రోజులు పాడవకుండా ఉంటాయి. మీకు ఎవరికైనా పచ్చళ్ళు కావాలంటే స్క్రీన్పై ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.